రాష్ట్ర అభివృద్ధి ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్మెంట్ బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు ఇబ్బందులపై వేగంగా స్పందిస్తేనే పౌరులకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్థికేతర కేటగిరీలుగా విభజించి పరిష్కారం చూపాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు, అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రతి అంశంలోనూ పొదుపు మంత్రం పాటించాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని, గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, ఇంటింటికి చెత్త సేకరణ, స్వచ్ఛ రథాల నిర్వహణపై ఎస్ఓపీలు జారీ చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకున్న 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను 3 నెలల్లోగా తొలగించేలా ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు.